ఇప్పుడు మేము ఏపీఎంసీ మార్కెట్కి వచ్చాం వాషి. ఇక్కడ ఏంటంటే ఫ్రూట్ మార్కెట్ అనమాట, రేటు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్లేస్ నుంచే మనం మిగతా ఏరియాలకు మొత్తం తీసుకెళ్తారనమాట. హోల్సేల్ ఇది వచ్చేసి ఇప్పుడు 20 రూపాయలు, బయట అయితే 35 రూపాయలు అనమాట. ఓకే, హోల్సేల్స్కి అనమాట. సో 10-15 కేజీలు తీసుకొని వెళ్తాం అనమాట. ఓకే, ఏపీఎంసీ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్లో సెకండ్ ఫ్రూట్. ఓకే, ఆల్ఫాన్స్ మ్యాంగోస్. ఓకే, ఇప్పుడు ఈ సీజన్ ఫేమస్ ఆల్ఫాన్స్. ఇంకా బాదామి ఇప్పుడే రాలేదన్నమాట, వచ్చినా కానీ బాగుండవు. సో అందుకని ఇప్పుడు మేము ఆల్ఫాన్స్ తీసుకున్నాం. 2 డజన్లు తీసుకున్నాము, 1100కి ఇచ్చారు. సో ఏంటంటే బాగుంటాయి అన్నమాట. ఒక 15 నిమిషాలు వాటర్లో ఉంచేసి తర్వాత తింటూ స్టార్ట్ చేయాలి. ఇది ప్రాపర్గా ప్యాకింగ్ చేశాడు. ఎందుకంటే మనం కారులో తీసుకెళ్ళినా కానీ పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి ఇంటికి తీసుకెళ్ళేసి మొత్తం ఓపెన్ చేసేసి ఉంచాలి. ఈ బాక్స్లో నుంచి బయటకు తీసేసేయాలన్నమాట. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఇదిగో మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఎక్కువ ఫ్రూట్సే ఉన్నాయన్నమాట. ఫ్రూట్ మార్కెట్ ఎక్కువ, మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఉన్నాయి బాగా. ఓకే, ఇవి వచ్చి సపోటాల దగ్గరకు వచ్చాము. మామూలుగా అయితే ఒక బాక్స్ వచ్చేసి 10 కిలోలు ఉంటుంది. 10 కిలోలు 250కి ఇస్తానన్నాడు. కాకపోతే 10 కిలోలు మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అని తినం కాబట్టి నేను 1 కిలో తీసుకుంటున్నాను. 1 కిలో లూజ్ ఇవ్వరు, వాళ్ళు వెళ్ళిపోయే టైం మార్కెట్ కాబట్టి 1 కిలో ఇస్తున్నారు. అది కిలో 50 రూపీస్. చిన్నవి కాబట్టి 250, 10 కిలోస్ పడుతుంది. ఇవి పెద్ద సైజు ఇస్తాను 50 రూపీస్ అన్నాడు. సర్లే అని తీసేసుకుంటున్నాము. బయట వచ్చి పావు కిలో 40 రూపీస్. పోమోగ్రానైట్ బయట అయితే 200 తక్కువ ఉండవు, పెద్ద సైజు. ఇదైతే చివరికి 150కి ఇస్తానంటున్నాడు, ఇంకా తగ్గనంటున్నాడు మరి. కాకపోతే బయట ఏంటంటే పెట్టెలు తీసుకోవాలి, ఇక్కడ ఏంటంటే కిలోస్లో ఇస్తున్నాడు కాబట్టి అడ్వాంటేజ్. సో కొద్ది తీసుకుందాం, బయటతో కంపేర్ చేసుకుంటే బెటరే కదా. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ మొత్తం దొరుకుతాయి. అరటిపళ్ళు కూడా గెలలు తీసుకోవాలి. మళ్ళీ ఆరెంజెస్, మోసంబి అన్నీ దొరుకుతాయి. డజన్స్లో తీసుకోవాలి. టైం తక్కువ ఉంది, అన్నీ కవర్ చేయలేకపోయాను ఈ వీడియోలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్లో మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. జామున్ అయితే ఆల్రెడీ తినడం కూడా అయింది, చాలా తీయగా ఉన్నాయి. అది వచ్చి 2 ప్యాకెట్స్ వచ్చి 100 రూపీస్కి ఇచ్చాడు. మామూలు బయట వచ్చి పావు కిలో 40 రూపీస్ అలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అవుతుంది టైము. ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇంత ఎండలో మార్నింగ్ అంతా రాకుండా అంటే, మార్నింగ్ మన ప్రైవేట్ వెహికల్స్ లోపలికి అలౌ చేయరు అనమాట. అదే 1:30, 2 o'clock ఏంటంటే పెద్ద ఇవి ట్రక్కులు ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మన ప్రైవేట్ కార్లను అవి లోపలికి అలౌ చేస్తారు. వీళ్ళు కూడా ఇంకా సండే రేపు మార్కెట్ క్లోజు. వీళ్ళు కూడా ఇంక వెళ్ళే టైంకి, సాటర్డే కదా ఇవాళ, వెళ్ళే టైంకి క్లోజ్ చేసే టైంకి మంచిగా రేటు రీజనబుల్గా ఇస్తారు. అంతా బాగుంటుందని చెప్పేసి ఈ టైంలో తీసుకొని వెళ్తున్నాము. అన్నీ కలిపి నీకు ఎంత అయింది ఏంటనేది ఇంటికి వెళ్ళాక చూస్తాను. క్లోజ్ టు మ్యాంగోస్ ఒకటి 1100 అయింది. కదమే మొత్తం 2000 రూపీస్లో 15 days సరిపడా ఫ్రూట్స్ అన్నీ వచ్చేసినాయి. జామున్ అయితే చాలా స్వీట్గా ఉంది, జంబో సైజు. ఆల్రెడీ తినేసేసాను. ఇంకా దిష్టి కోసం నిమ్మకాయలు కడతారు కదా, ఇక్కడ రోడ్డు మీద ఉంటారు లేడీస్, కట్టించుకుంటున్నాం. कितना 10 रुपये।